సుచిత్ర రావణా రావణా సుచిత్ర నా గదిలో రే స్పృహ లేకుండా నేనే తీసుకొచ్చాను. రావణా మహర్షి, సుచిత్ర విషయంలో నిన్ను మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నువ్వు మారలేదు. ఇంకా మారవు అని తెలిసిపోయింది. తన కోసం నువ్వు అనుభవిస్తున్న ఆవేదన, అనుక్షణం పడే క్షోభ నిన్ను కుంగదీసి మాకు దూరం చేస్తాయేమో అని భయం వేస్తుందిరా. నింతట్లో కూడా నువ్వు సుచిత్ర సుచిత్ర అని కలవరిస్తుంటే గుండెల్లో ఎవరో పిడికిట్లో పట్టుకుని పిండినంత బాధ కలుగుతుందిరా. తట్టుకోలేకపోయాను. అందుకే నీ శవం తెలిసిన స్నేహం నా చేత ఈ పని చేయించింది. నేనే సుచిత్రకు మత్తు మందిచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను. అదిగోరా నీ సుచిత్ర, వెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకో. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? సుచిత్ర శరీరమే కావాలనుకుంటే ఈ మహర్షికి మరొకరి సాయం కావాలట్రా? ఏనాడో బలవంతంగా కాదురా. ఆ చూపు కావాలి, నవ్వు కావాలి, ఆప్యాయత కావాలి, అనురాగం కావాలి, అన్నిటిని మించి తన ప్రేమ కావాలి. నేనే స్వయంగా నా హృదయాన్ని తడిపి ఆవిడ పాదాల ముందు కాదురా, తనే స్వయంగా నన్ను కరుణించి లేదు రావణా, నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను రా. సుచిత్ర తనువు కాదురా, తను కావాలి. రావణా, ఆఖరికి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతే నేను ఎవరికి అర్థం కానేమోరా. ఇట్స్ మై బ్యాడ్ లక్. It's my bad luck now. డ్రైవర్, జీప్ కాస్త నెమ్మదిగా పోను. అలాగే సార్. మరేం భయం లేదు. ఫుడ్ పాయిజన్ అట. యువర్ ఆల్ రైట్. కంగ్రాట్స్ వెంకటరమణ గారు, ఆత్మహత్యకు ప్రయత్నించారట. మీరు చేసిందే వెధవ పని, మళ్ళీ ఇదొకట. మీరు సుచిత్ర మహర్షి ముగ్గురు మూర్ఖులై, ఎవరి తరహాలో వాళ్ళు. ప్రేమను పెంచుకుని బయటికి రాలేని మూర్ఖత్వం మహర్షిది, ద్వేషాన్ని పెంచుకుని బయటికి రాలేని మూర్ఖత్వం సుచిత్రది. స్నేహం కోసం ఏదైనా చేసేయటం మీది, ఆవేశంలో ఏదైనా చేసేయటం, పరిణామాలు ఆలోచించకపోవటం. కొంతమంది ఇంతే, వాళ్ళు సుఖపడరు, ఎదటి వాళ్ళని సుఖపడినివ్వరు. ఇలా ఇవ్వండి సిస్టర్. రమణ గారు, మనం తీసుకోండి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఏం జరగలేదనుకోండి. ఫర్గెట్ ఇట్ ప్లీజ్. లేవండి. అన్నట్టు మర్చిపోయాను, మహర్షిని ఎవరైనా సైకాట్రిస్ట్ చూపించండి. నాకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది అతని మెంటల్ కండిషన్ మీద. మీకు కొంచెం తగ్గాక ఆ పని చూద్దాం. వస్తాను. చూడండి అతన్ని, అతను మానసికంగా చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. ఆ మనిషిని కొంతకాలం అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పుడప్పుడు తీసుకొస్తూనండి. కానీ ఒక్క విషయం, అలా తీసుకొచ్చేటప్పుడు అతనికి పేషెంట్ని అన్న భావాన్ని మాత్రం కలగనీయకండి. లెట్ యువర్ విజిట్స్ బి వెరీ క్యాజువల్. అలాగేనండి, వస్తాను సార్. ఓకే. యాండి, ఊళ్ళో గొడవలు జరుగుతుంటే మీకెందుకండి? ఎందుక? ఊళ్ళో గొడవలు జరుగుతూ ఉంటే పోలీస్ ఇన్స్పెక్టర్ నేను ఎందుక? బాగుందా? చాలా బాగుంది. నాతో కాపురానికి వచ్చిన తర్వాత నీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా పెరిగిపోయిందా. అవును, మన పెళ్లికి నువ్వు ఎందుకు వచ్చావు? మహానుభావా, కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి. చస్తున్నా మీతో. ఇంట్లో నాకేం తోచదని నా బాధ. ఏం తోచపోవటం ఏమిటి? పిల్లడితో కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చుగా. పిల్లడక్కడ? ఇక్కడ.
రావణ. నాకు బతకాలం లేదురా. నేను పోయాకైనా సుచిత్ర నా ప్రేమను గుర్తించి ఆ సానుభూతితో నా శవం దగ్గర 2 కన్నీటి బొట్లు రాలుస్తుందేమోనన్నా ఆశ. మహర్షి ప్లీజ్. నేను బ్రతకాలి, నాకు బ్రతకాలనే ఉందిరా. సుచిత్ర నా శవాన్ని చూడటానికి వచ్చినప్పుడు నేను సుచిత్రను చూడటానికి ఉండాలిగా. నాకు బ్రతకాలనే ఉందిరా. ఎప్పటికైనా ఒకసారి సుచిత్రను చూడటానికి నేను బ్రతికే ఉంటానురా. అవును. రావణా, అరవకు. నేనేం చేయను. చూడటానికి వచ్చాను. లోపల రానివ్వు. నేనేం చేయను. సుచిత్ర, నా కోపం తెప్పించుకో. నేనేం చేయనన్నాగా. డోర్ తెరువు. కూర్చో. కూర్చో. కూర్చో.
హలో అర్ధంగి నేను హలో మరి మా సుచిత్ర ఏమైంది అబ్బే ఏం లేదు మరి మీరు వచ్చేసరికి ఆలస్యం అవుతుందా తొందరగా వచ్చేస్తారు కదా అలాగే